మన తలరాతను ఒక గుడి, ఆకాశంలోని నక్షత్రాలు మార్చేస్తాయంటే నమ్ముతారా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. కాని తిరుపతి బాలాజీకి, జ్యోతిష్యానికి, మన జీవితంలోని పెద్ద పెద్ద సమస్యలకి మధ్య ఓ అద్భుతమైన సంబంధముంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా మనలో చాలామందిని పట్టి పీడించే ఒకే ఒక సమస్యతో ఈ ప్రయాణం మొదలుపెడదాం. అదే అప్పులు. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు కదా, మన మనశ్శాంతిని లాగేసుకునే ఒక పెద్ద బరువు. ఒకవేళ ఈ అప్పుల సమస్యకు పరిష్కారం మన బ్యాంక్ బ్యాలెన్స్లో కాకుండా ఆకాశంలో మెరిసే నక్షత్రాల్లో దాగి ఉందంటే వినడానికే చాలా ఆసక్తిగా ఉంది గదా. సరే, ముందుగా మనం ఒక దైవిక రుణానికి అంటే ఒక కాస్మిక్ లోన్కి, మనం పడుతున్న ఈ అప్పులకు మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసుకుందాం. ఈ రహస్యాన్ని ఛేదించే ముందు మనమొక ముఖ్యమైన పదం గురించి తెలుసుకోవాలి. అదే నక్షత్రం. హిందూ జ్యోతిష్యం ప్రకారం ఆకాశాన్ని 27 భాగాలుగా విభజిస్తారన్మాట. వాటినే నక్షత్రాలు అంటారు. ప్రతి నక్షత్రానికి మన జీవితంపై దానిదైన ప్రభావముంటుంది. ఈ కథ పురాణాల్లోంచొచ్చింది. సాక్షాత్తూ వెంకటేశ్వరస్వామివారు తన పెళ్లి ఖర్చుల కోసం ధనానికి అధిపతి అయిన కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నారు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆ కుబేరుడు పుట్టిన నక్షత్రం పూర్వాభాద్రపద. సరిగ్గా ఆ క్షణం నుంచే ఆ నక్షత్రానికి, అప్పులకీ మధ్య ఒక విడదీయలేని కాస్మిక్ కనెక్షన్ ఏర్పడిపోయింది. అంటే దీని అర్థమేంటంటే, ఎవరైతే పూర్వాభాద్రపద నక్షత్రంలో పుడతారో వాళ్ల జీవితంలో అప్పులివ్వడంగానీ, తీసుకోవడంగానీ ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుందన్నమాట. ఇది వాళ్ల కర్మతో ముడిపడి ఉంటుంది. అయితే ఇంత పెద్ద కర్మను కూడా మార్చే శక్తి ఒక చిన్న, చాలా సింపుల్ పరిహారానికి ఉందని తెలుసా? ఆశ్చర్యంగా ఆ మొత్తం పరిహారం ఈ ఒక్క అంకెతోనే ముడిపడుంది. అదేంటంటే, ఈ రుణకర్మ ప్రభావం తగ్గించుకోటానికి ఎప్పుడైతే ఆకాశంలో చంద్రుడు పూర్వాభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశిస్తాడో ఆ సమయంలో తిరుపతి హుండీలో కనీసం ₹1 వెయ్యాలి. అంతే. ఇంత చిన్న పనిలో ఎంత పెద్ద శక్తి దాగి ఉందో చూడండి. సరే, ఇప్పుడీ అప్పుల విషయం కాసేపు పక్కన పెట్టి అసలు తిరుపతి ఆలయంలోనే దాగి ఉన్న కొన్ని అంతుచిక్కని, అద్భుతమైన రహస్యాల గురించి తెలుసుకుందాం. ఆలయంలోని మూలవిరాట్ విగ్రహం చుట్టూ ఎన్నో మిస్ట్రీలున్నాయి. ఉదాహరణకు, ఆ విగ్రహం ఏ లోహంతో చేశారో ఇప్పటి సైన్స్ కూడా చెప్పలేకపోతోంది. మామూలుగా అయితే లోహాలని కరిగించేసే పచ్చకర్పూరంతో అభిషేకం చేస్తే ఈ విగ్రహం మరింత ప్రకాశవంతంగా మెరుస్తుంది. అన్నిటికన్నా విచిత్రమేంటంటే, గర్భగుడిలో విగ్రహానికి చెవి ఆనించి వింటే సముద్రపు అలల శబ్దం వినిపిస్తుందట. తిరుపతిలో తలనీలాలు ఎందుకిస్తారో తెలుసా? దాని వెనుక ఓ హృదయాన్ని కదలించే కథుంది. పూర్వం శ్రీ మహావిష్ణువుకి గాయమైనప్పుడు నీలాగిరి అనే ఓ భక్తురాలు ఏమాత్రం ఆలోచించకుండా తన జుట్టుని కోసి ఆ గాయానికి అర్పించిందట. ఆమె భక్తికి చలించిపోయిన స్వామి అప్పటినుండి ఈ సంప్రదాయం మొదలైంది. ఇప్పుడు అసలు మ్యాజిక్ చూడండి. జ్యోతిష్యానికి, ఈ ఆచారానికి, ఆ కొండలకి మధ్య ఉన్న కనెక్షన్. తిరుపతిలో ఉండే 7 కొండల్ని ఛాయాగ్రహాలైన రాహు, కేతువులతో పోలుస్తారు. మన జ్యోతిష్యం ప్రకారం జుట్టుకు కారకుడు కేతువు. చూసారా? తలనీరాలు సమర్పించడం, కేతుగ్రహం, 7 కొండలు. ఎంత అద్భుతంగా అన్ని ముడిపడి ఉన్నాయో. సరే, ఇప్పుడు జ్యోతిష్యంలో ఇంకాస్త లోతుకు వెళ్దాం. కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాలు మన స్టేటస్ని, మన బంధాలని ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం. 2 పూర్తి భిన్నమైన నక్షత్రాల గురించి చూద్దాం. ఒకటి రోహిణీ నక్షత్రం, శ్రీకృష్ణుడు పుట్టిన నక్షత్రం. ఇది ప్రేమ, పోషణ, సృజనాత్మకతకు చిహ్నం. దానికి పూర్తి వ్యతిరేకం జ్యేష్ఠ నక్షత్రం, శకుని పుట్టిన నక్షత్రం. ఇది అధికారం, ఆధిపత్యం, పెద్దరికాన్ని సూచిస్తుంది. ఆశ్చర్యంగా ఈ 2 వ్యతిరేక నక్షత్రాలున్నవాళ్లు తరచుగా దగ్గరి బంధువులుగా ఉంటారు. అయితే జ్యేష్ఠ నక్షత్రానికి ఒక పాజిటివ్ సైడ్ కూడా ఉంది. ఎవరైతే ఈ నక్షత్రంలో పుడతారో వాళ్లు మన జీవితంలోకొస్తే మన లైఫ్నే ఒక వీఐపీ స్థాయికి తీసుకెళ్లగలరట. వాళ్ళ ఎనర్జీ అంత పవర్ఫుల్. ఇప్పుడు డబ్బు, ప్రయాణాల విషయానికి వద్దాం. సంపదను ఆకర్షించడానికి, మన ప్రయాణాలు సాఫీగా సాగడానికి ఈ నక్షత్రాలు ఎలా సహాయపడతాయో తెలుసుకుందాం. డబ్బుకు సంబంధించి మరో అద్భుతమైన కథ ఉంది. పరమశివుడు ఒకసారి భిక్షాటన చేస్తున్నప్పుడు లక్ష్మీదేవి ఆయన భిక్షాపాత్రలో కేవలం 1 నాణెం వేసిందట. అంతే. ఆ 1 నాణెం శక్తితో ఆయన సాధా భిక్షకుణ్ణుండి స్వర్ణాకర్షణ భైరవుడుగా, అంటే బంగారాన్నే ఆకర్షించే దైవంగా మారిపోయారు.
ఈ కథ ఆధారంగానే సంపదను ఆకర్షించడానికి ఒక పవర్ఫుల్ రెమెడీ ఉంది. ఆర్ద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ల చేతినుంచి ₹1 నాణం స్వీకరిస్తే మన జీవితంలోకి సంపద ప్రవాహం మొదలవుతుందని నమ్మకం. ఇక ప్రయాణాల విషయానికి వస్తే శ్రావణ నక్షత్రం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ నక్షత్రం కదలిక ప్రయాణాలతో ముడిపడి ఉంది. దీనికి తిరుపతికి మధ్య ఒక ఊహించని కనెక్షన్ ఉంది. ఇది వింటే మీరస్సలు నమ్మలేరు. తిరుపతి ఆలయంలో విమాన బాలాజీ అని ఒక ప్రత్యేకమైన శిల్పముంది. అందులో వేల ఏళ్ల నాటి దేవుడు మన ఆధునిక విమానం ఎక్కుతున్నట్టుగా ఉంటుంది. ప్రాచీన దైవానికి ఆధునిక ప్రయాణానికి మధ్య ఇంతకంటే అద్భుతమైన సింబల్ ఇంకేముంటుంది చెప్పండి? సరే, ఇప్పటిదాకా మనం తెలుసుకున్న ఈ అద్భుతమైన శక్తివంతమైన పరిహారాలన్నింటినీ సులభంగా గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఒక కాస్మిక్ టూల్కిట్ లాగా చూద్దాం. ముఖ్యంగా ప్రయాణంలో రక్షణ కోసం ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి: శంఖం, చక్రం, గద. శ్రీ మహావిష్ణువు యొక్క ఈ దివ్య ఆయుధాలు మనకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. సో ఫైనల్గా మన కాస్మిక్ టూల్ కిట్ని ఒకసారి రివైజ్ చేసుకుందాం. అప్పుల కోసం చంద్రుడు పూర్వభాద్రపదలో ఉన్నప్పుడు ₹1 దానం. సంపద కోసం ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నప్పుడు ఆర్ద్ర నక్షత్ర వ్యక్తి నుండి ₹1 స్వీకరించడం. సురక్షిత ప్రయాణం కోసం విమాన బాలాజీ రూపాన్ని ధ్యానించడం. ఇంకా రక్షణ కోసం ప్రయాణానికి ముందు శంఖం, చక్రం, గద అని జపించడం. మనం ముగించే ముందు ఈ ఒక్క విషయం గురించి ఆలోచిద్దాం. ఈ కాస్మిక్ ఎనర్జీలనేవి మన జీవితానికి ఒక మ్యాప్ లాంటివా? మరి తిరుపతి లాంటి పవిత్ర స్థలాలు ఆ మ్యాప్ని చదివి మన గమ్యాన్ని చేరడానికి ఉపయోగపడే తాళం చెవులా? దీనికి సమాధానం మీకే వదిలేస్తున్నా.